హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బీట్ చైన్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈ బీట్ చైన్స్ ఏంటంటే మల్టీపర్పస్గా యూజ్ అవుతాయండి. కొన్ని అయితే లేడీస్ జెంట్స్ ఇద్దరు పెట్టుకునేలాగా ఉంటాయి. అంటే జెంట్స్ షెర్వానీ పైకి ఎక్కువ బీట్సే వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సినట్టు పులిగోరు పెండెంట్ అయినా సింపుల్గా ఎలా అయినా వేసేసుకోవచ్చు. అలా మల్టీపర్పస్గా యూజ్ అయ్యే కొన్ని ఆప్షన్స్ అయితే ఈరోజు చూపిస్తాను. సో చివరి వరకు చూడండి. మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా 100% కస్టమైజ్ చేయించుకోవచ్చు. మన దగ్గరే కస్టమైజేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ మీకు కొందరికి ఏంటంటే చైన్ నచ్చి మాకు స్టడ్స్ కూడా కావాలి, ఇయర్ రింగ్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అవి కూడా చేసిస్తాము. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా బీట్స్ చైన్ అన్నాను కదా, ఇదైతే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. అంటే జెంట్స్ యూజ్ చేస్తారు, లేడీస్ యూజ్ చేస్తారు, పిల్లలకి కూడా బాగుంటుంది. సో ఒక ఫ్యామిలీ అంతా యూజ్ చేయాలి అనుకుంటే బీట్స్ పైన ఇన్వెస్ట్ చేయడంలో తప్పే లేదు. చాలా బాగుంది. సో ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైనుంచి పర్ల్ బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక నక్షి బాల్, ఇక్కడ నుంచి ఏంటంటే సెకండ్ నక్షి బాల్ ఇక్కడ ఇచ్చారు. వీటి మధ్యలో మనకు ఒక బంచ్ లాగా ఇలా లైన్స్ వచ్చేసాయి. ఈ బంచ్లో ఏముందో చూడండి, అటు ఇటు పర్ల్స్, మధ్యలో కోరల్స్ వచ్చేసాయి. కింద మాత్రం నక్షి బాల్ పర్ల్, నక్షి బాల్ పర్ల్, పెండెంట్ లేకుండానే పెండెంట్ లాంటి లుక్ వచ్చేసింది అనమాట. సో గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో బీట్ చైన్స్లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ మీకు రెఫరెన్స్కి కొన్ని అయితే చూపిస్తున్నానండి. ఈ వెరైటీ కూడా చూడండి, పైనుంచి పర్ల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి నక్షి బాల్స్ లాగా ఇక్కడ ఒకటి ఇచ్చేసి మధ్యలో చూస్తున్నారు కదా ఒక బంచ్ వచ్చింది, అది కూడా చిన్న చిన్న పర్ల్స్తో బంచ్. నెక్స్ట్ మనకి పైన వచ్చినట్టే పర్ల్ బాల్, మళ్ళీ ఈ నక్షి ప్యాటర్న్ ఇచ్చారు. ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్లో వచ్చింది. స్క్వేర్, రౌండ్, ట్రయాంగిల్, సో అన్నీ కవర్ అవుతున్నాయి. ఇందులో మాత్రం నవరంగ్ ఇలా అంటే మనకి ఆల్ నవరత్న స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి బీట్స్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక బంచ్ ఇచ్చారు. పైన పర్ల్ బంచ్ వచ్చింది, ఇక్కడ నవరంగ్ బంచ్ వచ్చింది. సో మీరు ఏ అవుట్ఫిట్కైనా కానీ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్, నెట్ వెయిట్ 15 గ్రామ్స్. సో వీటికి కొందరు పెండెంట్ వేసుకొని ట్రై చేస్తుంటారు, కొందరు ఇలా ఉన్నది అలానే వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కస్టమైజ్ కూడా చేస్తుంటారండి. మధ్యలో బ్లాక్ బీట్స్ యాడ్ చేయించడం, అలా డిఫరెంట్ ఇంకా. సో మీకు ఎలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, కొందరు ముందే సేవ్ చేసుకొని ఉంటారు ఇలా కావాలి అని, అలా ఏదైనా ఉన్నా కానీ 100% చేపించుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది వన్ ఆఫ్ ద క్లాసీ ప్యాటర్న్, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. అంత నీట్గా ఉంది. పైనుంచి ఇలా మనకు ఒక 2 లైన్స్, 2 కూడా కాదు 3 లైన్స్ వరకు గోల్డెన్ చైన్ లాగా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, రూబీ పంకిన్ బీడ్స్ వచ్చేసాయి, మధ్యలో ఎమరాల్డ్ బీడ్. సో రూబీస్ ఏమో పంకిన్ షేప్లో, ఎమరాల్డ్ ఏమో ఇలా ఓవల్ షేప్లో. దీని మధ్యలో పర్ల్ బంచ్ వచ్చేసింది. 4 లైన్స్లో చక్కగా చిన్న చిన్న పర్ల్స్ బంచ్ లాగా. కింద పెండెంట్ చూడండి, ఇక్కడ ఎమరాల్డ్ మధ్యలో ఉంది కదా, అదే ఎమరాల్డ్ బీడ్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో మాత్రం ఇలా నక్షి బాల్ లాగా. ఈ నక్షి పైన అంతా కావింగ్ ఉంటుందండి, ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్. సో గ్రాస్ వెయిట్ మనకి 15 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. ఇదే ప్యాటర్న్ ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉంది, అది కూడా చూపిస్తాను. సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్ ఏనండి, ఎగ్జాక్ట్ అదే. జస్ట్ ఇందాక కలర్స్ అండ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే గోల్డెన్ లైన్స్ వచ్చేసాయి. అటు ఇటు మనకి రూబీస్ ఇచ్చారు, కానీ ఇందులో మాత్రం ఎమరాల్డ్స్ ఇచ్చారు. చిన్న ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చేసి మధ్యలో రూబీ హైలైట్ అవుతుంది. ఇదే రూబీ అటు ఇటు మనకి పెండెంట్ దగ్గర ఇచ్చేసి మధ్యలో నక్షి బాల్. ఇక్కడ మాత్రం సేమ్ అదే పర్ల్స్ బంచ్ లాగా వచ్చేసాయి, చిన్న చిన్న పర్ల్ బాల్స్. గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. యూనిక్గా ఉంటాయండి. మీరు ఎక్కువగా రెడ్ యూస్ చేస్తారా, ఎక్కువగా గ్రీన్ యూస్ చేస్తారా, చూసి మీరే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇదైతే చెప్తున్నాను కదా, లేడీస్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చండి. జెంట్స్ షెర్వానీ పైకి ఇవే వేసుకుంటూ ఉంటారు. కొందరు వీటికే పులిగోరు పెండెంట్ కూడా అటాచ్ చేసుకొని వేస్తుంటారు. పైనుంచి ఇలా పర్ల్ బాల్స్ వచ్చేసాయి. ఒక నక్షి బాల్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో ఒక బంచ్ నీట్గా గ్రీన్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసాయి. ఇదే పర్ల్ బాల్ నక్షి, కానీ మధ్యలో మాత్రం ఒక పెద్ద బంచ్ ఆఫ్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసి ఇక్కడక్కడ మనకి వైట్ పర్ల్సే డిఫరెంట్ షేప్లో ఒక పెంటగన్ షేప్ లాగా ఇచ్చారు. డిఫరెంట్గా ఉందండి, యూనిక్ ప్యాటర్న్. అంటే ఇక్కడ మనకి రౌండ్ పర్ల్సే వచ్చుంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది అనిపించేది కాదు, కానీ ఈ షేప్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్గా ఇచ్చారో. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టైల్. ఇవన్నీ మీకు చూడ్డానికి సిమిలర్ ఉండొచ్చండి, కానీ దగ్గర పక్కన పెట్టి చూస్తే ప్రతి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైనుంచి పర్ల్స్ వచ్చేసి అటు ఇటు నక్షి బాల్ ఇచ్చేసి ఇందులో ఒక చిన్న చిన్న పర్ల్స్తో ఒక 5 to 6 లైన్స్ బంచ్ వచ్చేసింది. సేమ్ పర్ల్ బాల్ అండ్ నక్షి ఇచ్చేసి ఇక్కడ బంచ్లో చూస్తున్నారు కదా, రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ 3 బ్యాలెన్స్డ్గా భలే ఇచ్చారు. పర్ల్స్ డామినేట్ చేస్తూ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ సటిల్గా ఇచ్చారనమాట. సో శారీస్ పైకి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ రెడ్, గ్రీన్ స్టోన్స్ ఉంటాయి లేదా వైట్ స్టోన్స్ ఉంటాయి. కాబట్టి వాటితో కూడా ఇవి పర్ఫెక్ట్‌గా సింక్ అయిపోతాయి. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో, బీడ్ మాలకి ఒకవేళ పెండెంట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. పెండెంట్‌తో కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు. చిన్న పెండెంట్ పెట్టి పిల్లలకి వేసామంటే వాళ్ళకదే హారంలాగా నిండుగా కనబడుతుంది. పైనుంచి గోల్డెన్ బాల్స్ ఇచ్చేసి, ఇక్కడ చూస్తున్నారు కదా! గ్రీన్ బీడ్స్, అది కూడా ఒక డైమండ్ షేప్ అయితే డైమండ్ షేప్, మధ్యలో పర్ల్. ఇక్కడ మళ్ళీ రైస్ పర్ల్స్ బంచ్ లాగా. ఇక్కడ కూడా చూడండి ఒక యాంటిక్ లుక్‌తో స్టోన్స్‌తో ఒక బాల్ వచ్చేసింది. సేమ్ రైస్ పర్ల్స్, ఇదే గ్రీన్ బీడ్, పర్ల్స్. పెండెంట్ మాత్రం చక్కగా కృష్ణుడి రూపం, చుట్టూ మోజనైట్స్ వచ్చేసాయి. యాంటిక్ లుక్ పెండెంట్ అండి. చాలా చక్కగా ఉంది ప్యాటర్న్ అయితే. కింద కూడా సేమ్ ఇదే గ్రీన్ బీడ్ అండ్ రైస్ పర్ల్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్. మీరు డిటాచబుల్ పెండెంట్ చేపించుకోవచ్చు. లేదా పెండెంట్‌కి తగ్గట్టు ఇయర్ రింగ్స్ చేపించుకున్నారంటే ఒక సెట్ లాగా ఉండిపోతుంది మన దగ్గర. చాలా మంచి ప్యాటర్న్. సో, మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇందాక వరకు ఎక్కువగా పర్ల్స్ డామినేటింగ్ చూసారు కదా! ఇందులో చూడండి ఎక్కువగా రూబీస్ డామినేట్ అవుతున్నాయి. పైనుంచి మనకి నక్షి బాల్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. కానీ ఇక్కడ బంచ్ మనకి ఎక్కువ పర్ల్స్ చూసారు కదా! ఇందులో చూడండి అంతా కూడా రూబీస్. అక్కడక్కడ గోల్డెన్ బాల్ అండ్ పర్ల్, రైస్ పర్ల్ లాగా. మళ్ళీ నక్షి బాల్స్ అండ్ పర్ల్ బంచెస్, నక్షి బాల్, పర్ల్ బంచెస్ అలా ఆల్టర్‌నేట్‌గా ఇచ్చేసి పెండెంట్ మాత్రం చక్కగా అమ్మవారి రూపం. కింద కూడా లక్ష్మీదేవి. మనకి పైన అమ్మవారే, కింద కూడా చూడండి ఈ 2 లక్ష్ముల్లాగా ఇచ్చేసి వాటి నుంచి కూడా కింద డాంగ్లర్స్, పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్. డిఫరెంట్‌గా ఉందండి. నార్మల్‌గా పూజల టైంలో ఎక్కువగా అమ్మవారు ఉన్నవి వేసుకుంటూ ఉంటాం కదా! ఇలాంటివి ట్రై చేస్తే బావుంటుంది. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. ఇది ఒక సింపుల్ చైన్. వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ అయినా, శారీస్ అయినా, లెహెంగాస్ అయినా ఏదైనా గానీ సింపుల్‌గా వేసేసుకోవచ్చు. 2 లైన్స్‌లో వచ్చేసింది. మనకి ఒక లైన్ అంతా పర్ల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా పర్ల్స్. ఇంకొక లైన్ అంతా కూడా నవరత్న బీడ్స్. ఎంత బావుంటుందో మీరే ఆలోచించండి. మీరు కొందరేంటంటే ఇది డిటాచబుల్‌గా చేపించుకుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వేసుకోవడానికి, లేదా సెట్ లాగా ఇలా వేసుకోవడానికి. అసల ప్లెయిన్ టీ షర్ట్స్, షర్ట్స్ పైకి కూడా సెట్ అవుతుందండి. ఇది కొంచెం డిఫరెంట్ లుక్. స్టైలిష్‌గా ఉంటుంది అండ్ మన ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ పైకి అలా కూడా బ్లెండ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ పడుతుంది. సో, మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ పైన నక్షి బాల్‌తో అటు ఇటు స్టార్ట్ చేసి ఒక పర్ల్ బంచ్ వచ్చేసిందండి. 5-6 లైన్స్ ఆఫ్ పర్ల్స్ అన్నమాట. అంత వైట్ పర్ల్స్ ఫుల్ మనకిలా చాలా నీట్‌గా ఎలివేట్ అవుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ నక్షి బాల్స్, మధ్యలో గ్రీన్ బీడ్, నక్షి బాల్. ఇక్కడ కూడా పర్ల్ బంచ్ వచ్చింది. కానీ మధ్యలో గోల్డెన్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ప్రతి లైన్‌లో ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! చక్కగా మనకి నక్షి బాల్స్ హైలైట్ చేస్తూ మధ్యలో గ్రీన్ బీడ్స్‌తో ఎంత బాగా కుదిరాయో. సో, ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో, చూసారు కదండీ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్స్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్‌టీయూ. ప్రస్తుతం నేనైతే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపించాను. ప్రతి బ్రాంచ్ యొక్క అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాము. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్‌లో కలెక్షన్ అయితే చాలా బాగుండబోతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా కొత్త కలెక్షన్స్ చూడాలి అంటే పాపిడి బిళ్ళ అండ్ ముక్కు పుడక ఇలాంటివి ఎప్పుడు చూపించాం కదా! సో, అవి కూడా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి కింద చెప్తూ ఉండండి. నెక్స్ట్ టైమ్ అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.